చర్యలు, ఆర్థిక కష్టాలు, రివర్స్ విధానాలకు తెరపడి నేటికి 2 ఏళ్లు. ఐఎమ్ బ్యాక్ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి 2 ఏళ్లు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ కొలువుతీరి 2 ఏళ్లు. 2024 జూన్ 12వ తేదీన కొలువుతీరిన క్షణం నుంచి ప్రతి క్షణం పోరాటమే. రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలి అనే ఆరాటమే. జీతాలే సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నుంచి సంక్షేమంలో దేశంలోని ఏపీ నెంబర్ 1 అనే దశకు రాష్ట్రం చేరుకుంటోంది. సంపద పెంచాలి, సంక్షేమం అందించాలి అనే మంత్రమే వినిపిస్తోంది. ఇక పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకుపోతోంది. 5 ఏళ్ల జగన్ పాలనలో 15 ఏళ్లు వెనుకబడిపోయిన ఏపీకి నేడు భవిష్యత్తు కనిపిస్తోంది. అయితే అన్ని మెరుపులే కాదు, వెంటాడే కష్టాలు ఉన్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నిటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టతరంగా మారింది. పాలన విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయి. వైసీపీ హయాంలో భూభకాసరులు, రైతులు, ఇక సామాన్య ప్రజల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. దీనికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22A అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ చిక్కుముడులన్నిటినీ నీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విడదీస్తూ వస్తుంది. 22A నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన అభివృద్ధి మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అటు అభివృద్ధి పనులకు నిధులు సర్దుబాటు చేసుకుంటూ ఇటు సంక్షేమ పథకాల అమల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి కొలువైన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు తిరుపతి చేరుకున్నారు.